కార్యము 10వ అధ్యాయము 1-2 వచనాలను మాత్రమే ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నూతన నిబంధన గ్రంథంలో పేజీ నంబరు 112. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1-2 వచనాలను మాత్రమే ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, అనేక స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ పునరుత్థాన దినమందు ప్రభువా నూతన మాసంలోకి మరలా మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు కూడా స్తోత్రం చెల్లించుకుంటున్నాము నా తండ్రి. నిజముగా నీవు గొప్ప దేవుడవు ప్రభువా నా తండ్రి. గత 5 మాసాలు, గత సంవత్సరాలన్నీ మమ్మల్ని నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించి పోషించి ప్రభువా ఇంతవరకు సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావంటే మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి. మా పట్ల మీకు ఎంతమో ప్రణాళికను కలిగి ఉన్నారు ప్రభువా నా తండ్రి. ఆ ప్రణాళికను బట్టి కూడా మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించండి. రబ్బూనిగా దిగి వచ్చి మీరు మాతో ముచ్చటించి మీరే మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాము నా తండ్రి. హల్లెలూయా. ఈ అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఆ 2 మాటలు మనము పదే పదే చదివింటాము, పదే పదే వినింటాము కూడా, చాలా మట్టుకు వినింటాం. ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేటువంటి మాటలను వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒకడుండెను. కొర్నేలి అను కొర్నేలి అను ఒకడుండెను. అదే ఉందా? లేదు. ఏముంది అక్కడ? భక్తిపరుడు ఉండెను. యోబు గ్రంథం 1వ అధ్యాయానికి పోదాం మనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయము. అమ్మ తీసుకొని, అందరు తీసుకొని తల్లి. పేజ్ నంబర్ 420. ఏమంటున్నాడు? దేశాన్ని చెప్తున్నాడు చూడండి. ఊజు దేశమందు యోబు అను ఒక్క మనుష్యుడు ఉండెను. అపోస్తుల కార్యం 10:1. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు. అతనికి ఇతనికి తేడా ఉంది కదా. తేడా ఉంది కదా. అక్కడ ఏమనుంది? ఒక మనుష్యుడు అని ఉంది కదా, ఒక మనుష్యుడు. మరి యోబు భక్తిపరుడు కాదా? యోబు భక్తిపరుడు కాదా? భక్తిపరుడే. కానీ కొర్నేలిని గురించి మరి ఎందుకు దేవుడు ప్రత్యేకంగా రాయించాడు? అక్కడ కొర్నేలిని గురించి దేవుడు ఎందుకు అక్కడ ప్రత్యేకంగా రాయించాడు అంటే అతని భక్తి వేరే ఉంది. కొర్నేలి యొక్క భక్తి వేరే ఉంది, యోబు యొక్క భక్తి వేరే ఉంది. యోబు యొక్క భక్తి తర్వాత బిడ్డలను పుట్టించేదిగా ఉంది. ఆస్తిని పోగొట్టుకున్నా కానీ మరలా సంపాదించుకునే విధముగా ఉండింది. అందమైనటువంటి కుమార్తెలు ఆ దేశంలో, ఆ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరంట. అంతటి అందం కలిగినటువంటి బిడ్డలను యోబు పొందుకున్నాడు.
తర్వాత రెండవది ఆరోగ్యాన్ని పొందుకున్నాడు. మూడవది ఆస్తిని కూడా పొందుకున్నాడు కదా. ఎన్ని పొందుకున్నాడు? ఆయన భక్తి వల్ల, ఆయన భక్తి వల్ల, ఆయన నీతి వల్ల అంటాడు కదా. యోబు దేశంలో ఏమంటాడు? ఊజు దేశమునందు యోబు యొక్క మనుష్యుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించబడినవాడు కదా. ఏం విసర్జించబడినవాడు? చెడుతనము విసర్జించినవాడు భక్తిపరుడా, భక్తి లేనివాడా? భక్తిపరుడే. కానీ అక్కడ సంబోధించిన విధానం వేరే ఉంది, ఇక్కడ సంబోధించిన విధానం కూడా వేరే ఉంది. దాని గురించి మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇటలీ పటాలము అని అంటున్నాడు. ఇటలీ పటాలములో ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమంటున్నాడంటే ఇటలీ పటాలమనబడిన పటాలములో అని అంటున్నాడు. పటాలము అనే దానికి అర్థం ఏమి అని అంటే, పటాలము అయ్యగారు తెలుసా మీకు? పటాలము రోమన్ వారికి, రోమియులకి అంటే చాలామంది ఉంటారు. రోమా సామ్రాజ్యములో సైనికులకు ఆ సైనికులకు ఒక పటాలము అనంటే 1000 మంది, 2000 మంది, 600 మంది, 600 మంది నుంచి లెక్కిస్తారంట సైనికుల్ని. వాళ్ళని ఒక పటాలము అని అంటారంట. ఆ పటాలానికి పేరు పెట్టిండేది పటాలము అని. అంటే ఆ సైన్యానికి 600 మంది నుంచి 1000 మంది దాకా ఉన్నటువంటి సైన్యానికి పేరు పెట్టిండేది పటాలము అని అంటారు. దాన్ని ఏమంటారంటే పటాలము అని అంటారు. ఎవరు అని అంటే రోమా సైన్యాన్ని. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే సువార్తను ప్రకటిస్తూ ఉండేటప్పుడు 12 ఆయన శిష్యులనుగా ఎన్నుకున్నాడు. ఆ శిష్యులనుగా ఎన్నుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన పోతూ అంటే ఆయన 3.5 సంవత్సరం సువార్తను ప్రకటించిన తర్వాత చాలామంది ఏమని సంబోధిస్తూ ఉంటారంటే 3.5 సంవత్సరం సువార్తను ప్రకటించలేదు, ఆయన 12 సంవత్సరాల నుంచే సువార్తను ప్రకటించారు అనేటువంటి మాటను కూడా తెలియచేస్తూ ఉన్నారు. లేదు అనేది చెప్పడం లేదు. కానీ సువార్తను ప్రకటించినది 3.5 సంవత్సరమే. 12వ సంవత్సరాన్ని ఆయన చేసినది ఏమి అని అంటే అధికారులు వేస్తూ ఉన్నటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం యెరూషలేము మందిరంలో చెప్పాడు. అంతవరకే. ఆయన చేసింది సువార్త చేయలేదు, పరిచర్య చేయలేదు. ఎప్పుడు చేశాడు అంటే 30 సంవత్సరాలకు స్టార్ట్ చేశాడు. యూదుల ఆచారము, యూదుల యొక్క కట్టడి, ధర్మశాస్త్రం యొక్క కట్టడి ఏది అని అంటే 30 సంవత్సరాల తర్వాత పరిచర్యలకి రావాలి అని ఉంది. రావాలి అనేది వాక్యానికి సంబంధించినదిగా మనకు ఉంది. అదే రీతిగా ఆయన 30 సంవత్సరాలకి ఆయన ఏం చేశాడంట? సువార్తను ప్రకటించాడు. కానీ 12 సంవత్సరాలకు చేసిన పరిచర్య ఏది అని అంటే అది ఆ యెరూషలేము మందిరావరణంలో ప్రతి సంవత్సరానికి వాళ్ళు వెళుతూ ఉంటారు. వెళుతూ ఉండేటప్పుడు పండగలను ఆచరించడానికి వెళుతున్నారు. అదే రీతిగా మరియమ్మ యేసేపులు కూడా వారు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మందిరావరణంలో ఏం చేశారంట? సంఘంలో కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు, సంఘ అధికారులు ఆయనకి కొన్ని ప్రశ్నలు వేశారంట. ఎందుకు వేశారు ప్రశ్నలు అంటే ఈయన జ్ఞానవంతుడనే, ఈయన వివేకవంతుడనే కాదు. అక్కడ మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు ఈయన వారికి కొన్ని మాటలను బయలుపరిచింటాడు. కొన్ని మాటలు బయలుపరిచిన తర్వాత ఇది బయలుపరుస్తున్నావు కదా, నువ్వు ఇది బయలుపరిచినావు కదా, మేము ఈ క్వశ్చన్ అడుగుతాం, దీనికి సమాధానం చెప్పు. మేము ఈ ప్రశ్న అడుగుతాం, దీనికి సమాధానం చెప్పు. మేము ఈ ప్రశ్న అడుగుతాం, ఈ సమాధానం చెప్పు. ఒక ప్రశ్న అడిగడానికి సమాధానం చెప్పిన తర్వాత ఇంకొకరికి ఇంకొక డౌట్ ఉండింది, వానికి సమాధానం దొరికింది. ఇంకొకరికి డౌట్ ఉండింది, వానికి సమాధానం దొరికింది. అందుకడ ప్రశ్నలతో తర్కించుకుంటున్నారు. ప్రశ్నలతో వారి యొక్క ప్రశ్నలకు జవాబును వారు పొందుకుంటున్నారు. జరిగిన సంఘటన అది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఆయన పోతూ 12 మందికి ఏం చేశాడంటే ఇద్దరిద్దరుగా వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి అని అంటున్నాడు. ఇద్దరిద్దరిగా వెళ్ళి ప్రకటించమని చెప్పాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీరు ఒంటరిగా సేవ చేస్తున్నారు. సేవ చేస్తూ ఉండేటప్పుడు ఆ సేవా కార్యక్రమ విధానములో అపోస్తులను ఏర్పరచుకున్నారు. ఆ అపోస్తులను ఏర్పరచుకునేటువంటి విధానంలో వీరు కూడా ఒక భాగమై ఉన్నారు. అదే రీతిగా అపోస్తుల కార్యం వరకు వచ్చారు. వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఇది ఏమిటి అని అంటే
ఈ సందర్భం ఎందుకు జరిగింది అని మనం ఆలోచన చేస్తే, యూదులు మాత్రమే మందిరానికి వెళ్ళాలి, యూదులు మాత్రమే మందిరానికి వెళ్ళాలి, అన్యులు రాకూడదు, అన్యులు మందిరావరణానికి రాకూడదు అనేటువంటి కట్టడ ఆ యొక్క కొర్నేలి జీవిస్తున్నటువంటి కాలములో ఉండింది. కానీ కొర్నేలికి ఒక ఆసక్తి ఉండింది. ఈయన ఒక అన్యుడు రోమా పరిపాలనలో ఒక శతాధిపతిగా ఈయన ఉన్నాడు. రోమియోల సైన్యాలకి పటాలానికి ఈయన ఒక అధిపతిగా ఉన్నాడు. సైనికులకు అధిపతి కాదు, ఒక పటాలానికి ఒక అధిపతిగా ఈయన ఉన్నాడు. ఈయన ఉన్నందువలననే అక్కడ జరిగిన విషయం ఏమంటే, ఆయన ఈ రోమీలు వేసేటువంటి కట్టడలను, రోమీలు వేసేటువంటి పన్నును, రోమీలు వేసేటువంటి ప్రతి అన్య ఆచారాలను భరించలేకపోతున్నాడు. యూదులు వచ్చి ప్రతిసారి మందిరాల్లో ఆరాధన చేసుకుంటూ ఉంటే, ఆ ఆరాధనలో వాక్య సందేశం వినబడుతూ ఉండేటప్పుడు ఆ వాక్యాలను విన్నటువంటి ఈ యొక్క కొర్నేలి, రోమా సైన్యాధిపతి అయినటువంటి ఈ కొర్నేలి ఆ వాక్యం విన్న తర్వాత ఆ దేవుని గురించి తెలుసుకోవాలని తాపత్రయపడ్డాడు. ఆ తాపత్రయపడినటువంటి ఈయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని చదువుతూ వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని చదివాడు. తరువాత యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పరిచర్య విధానాన్ని విన్నాడు, తెలుసుకున్నాడు. ఎవరి ద్వారా? తన శిష్యుల ద్వారా తెలుసుకున్న తర్వాత ఆయన అనుకున్నాడు, ఇది నీతి మార్గము, ఇది న్యాయమైన మార్గము, ఇది పరలోక రాజ్యానికి చేర్చేటువంటి మార్గము, ఇది మతము కాదు, మార్గము అని తెలుసుకునేటువంటి కొర్నేలు ఏం చేశాడంటే, తన ఇంటిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి విగ్రహారాధన ఏం చేశాడు? తొలగించేశాడు. సమస్తమైన విగ్రహారాధన తొలగించాడు. తెలుసుకున్నది కొర్నేలి. పౌలు వాక్యాన్ని విన్నది లూదియా విన్న తర్వాత తన కుటుంబాన్నంతా ఏం చేసుకుంది? మార్చుకుంది. తన కుటుంబాన్నంతా భక్తిలోకి నడిపించింది. తన కుటుంబాన్నంతా రక్షణ మార్గంలోకి నడిపించింది. ఆమె భక్తి విశ్వాసము చాలా గొప్పది. అదే రీతిగా ఈ కొర్నేలి కూడా ఏ విధముగా భక్తిగా ఉన్నాడు అని అంటే 2వ వచనాన్ని మనం చూసుకుందాం కదా. ఏమంటాడు అక్కడ? అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడైయుండి. ఎవరితో అంట? ఇంటి వారందరితో. ఇంటి వారంటే ఎవరెవరు వస్తారు ఇప్పుడు? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు అందరూ ఉంటారు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి కదా. ఈ కుటుంబాలన్నీ ఉన్నాయి. ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరిని తెలుసుకున్నారంట? దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారంట. ఇప్పుడు ఆ కుటుంబాన్ని బాగా వినండి, ఆ కుటుంబాన్ని దేవుని యందలి భయభక్తులు గలవారిగా నడిపించాలి అంటే ఈయన ఎంత భక్తిపరుడుగా ఉండాలి కదా. మన కుటుంబంలో మనమే ఉన్నాము, భర్తను సరిగా మందిరానికి తీసుకొని రాలేము. నిజమేనా కాదా? నిజమే. భర్త వచ్చాడంటే భార్య రాదు, భార్య వచ్చిందంటే భర్త రారు, భర్త వచ్చారంటే పిల్లలు బయట ఉంటారు, పిల్లలు వచ్చారంటే తల్లిదండ్రులు బయట ఉంటారు. కుటుంబ సమేతముగా రాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో యెహోషువ గారు అంటారు, ఏమంటారంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము, మీరైతే ఎవరిని సేవిస్తారో సేవించండి. ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నటువంటి మాట ఈ మాట ఏమంటున్నాడో తెలుసా? నేనును నా ఇంటి వారు అంటే కుటుంబం అంతా కలిసింది. అక్కడ కుటుంబం అంతా కలిసింది. నా ఇంటి వారు మాత్రం మేము యెహోవాను సేవిస్తాం. ఆ మాట యెహోషువ అన్నాడు. యెహోషువ అనడానికి అర్హుడు ఆయన. ఎందుకు అర్హుడు అని అంటే, ఇశ్రాయేల్ ప్రజల నుంచి వచ్చినటువంటి వాడు ఆయన, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు ఆయన, వాక్యాన్ని ఎరిగినటువంటి ఆయన. కానీ యెహోషువ అన్నాడు, బాగానే ఉంది, ఆయనకు ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి ఆ మాటను అన్నాడండి అని మనం అనుకోవచ్చు. కానీ
ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు నోవాహు గారు ఒక కుటుంబం ఉంది. నోవాహు కుటుంబంలో నోవాహు కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారై ఉన్నారు. ఎందుకంటే జలప్రళయం వచ్చినప్పుడు జరిగిన సంఘటన మీ జలప్రళయము వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? కుటుంబం అంతా నోవాహుకు అనుసరించారు, నోవాహును వెంబడించారు. వీళ్ళు నోవాహును వెంబడించారు. 100 సంవత్సరాలకు పైగా ఓడ నిర్మాణం జరిగిన తర్వాత ఆ 100 సంవత్సరాలు ఆ కుటుంబం సహనముతో ఉంది అంటే, ఓర్పుతో ఉంది అని అంటే, వేచి ఉంది అంటే, నిరీక్షణ కలిగి ఉందంటే, అబ్రహాము లాగా ఈ 75వ సంవత్సరానికి వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి రీతిగా ఈ నోవాహు యొక్క కుటుంబం కూడా ఎదురు చూసింది. కానీ నోవాహుని ఎవ్వరు కూడా కొడుకులు ఏమీ అనలేదు, కోడన్లు ఏమనలేదు, భార్య ఏమనలేదు. కానీ యోబు భార్య అనింది. ఏమనింది? నీ భక్తిని ఇంకా విడిచిపెట్టవా? నీ దేవుణ్ణి నువ్వేం చేయాలా? దూషించి మరణము కమ్ము. అంటే అప్పుడు యోబు ఆ స్థితిలో ఆ సమయంలో ఏం చేస్తున్నట్టుగా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు. అందుకే భార్య వచ్చి అంటుంది, ఇంత రోగం ఉంది కదా, ఇంత చిల్ల పెంకుతో నవ్వను అదుపుకు పెట్టుకోలేక, నవ్వను నీ స్వాధీనంలో ఉంచుకోలేక దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు చిల్ల పెంకుతో గీక్కుంటున్నావే. కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి? నీ పక్కన బూడిదలో కూర్చున్నావే, ఈ స్థితిలో కూర్చున్నావే, దరిద్రత స్థితిలో కూర్చున్నావే. ఆస్తి పోయింది, గొడ్లు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఎద్దులు పోయినాయి, గాడిదలు పోయినాయి, అన్నీ పోయినాయి కదా. పిల్లలు పోయినారు, అందరు పోయినారు. 7 కుమార్తెలు పోయినారు, 3 కుమారులు పోయినారు. ఇంతమంది పోయినారే. ఇంతమంది పోయిన తర్వాత కూడా అన్నీ తీసుకున్నటువంటి దేవుణ్ణి నువ్వు ఎందుకు ఆరాధన చేస్తున్నావు? ఆరాధన ఎందుకు చేస్తున్నావు? ఎందుకు నువ్వు ప్రార్థిస్తున్నావు? ఏ స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నావు తెలుసా? ఒకప్పుడు సంపన్నమైనటువంటి స్థితిలో ఉన్నవాడివి, రాజవైభోగాన్ని అనుభవించిన వాడివి, రాజవస్త్రాలను వేసుకునేటువంటి వాడివి. ఇప్పుడు బూడిద పోసుకొని నీ శరీరం మీద దుస్తులు లేక, కురుపులతో, వాసనతో, కంపుతో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఎందుకు దేవుణ్ణి నువ్వు దూషించలేకుండా ఉన్నావు? అప్పుడు యోబు అంటాడు కదా, ఏమంటాడు? అన్నీ ఇచ్చినప్పుడే దేవుణ్ణి స్తుతించాలా? ఇంకా నాకు ఆరోగ్యం ఉంది, ఆస్తి ఉంది కదా, వైభోగం ఉంది, బీరువాలు చీరలు ఉన్నాయి, బీరువాలు నగలు ఉన్నాయి, ఇంకేం కావాలా నాకు? ఇంకా చాలు ప్రశాంతంగా. ఇంకెందుకు బైబిల్ నాకు? ఇంకెందుకు ప్రార్థన? ఎందుకు ఆరాధన? ఎందుకు చర్చి కదా? అంటే కష్టం ఉన్నప్పుడేనా? మనలో ఉన్నారు చాలామంది. ఏమవుతుంది? రోగం వచ్చినప్పుడు మేడం 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 ప్రార్థన చేయమని, ప్రార్థన చేయమని, ప్రార్థన చేయమని, ప్రార్థన చేయమని. రోగం పోయిన తర్వాత రోగం పోయింది మేడం అని కూడా ఫోన్ చేయరు. ఇంకా రోగం తగ్గింది మేడం అని కూడా ఫోన్ చేయరు. మేడం 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 నా కూతురికి నొప్పులు వచ్చినాయి మేడం, నొప్పులు వచ్చినాయి మేడం, ప్రార్థన చేయమని, ప్రార్థన చేయమని, ప్రార్థన. ఆమె ప్రసవించిన తర్వాత మళ్ళీ ప్రార్థన ఫోన్ చేయరు. బిడ్డను కనింది చక్కగా అని కదా, ఎవరు ఫోన్ చేయరు. ఇంకంతే, ఆడికి సమాప్తం. నీ అవసరత ఎంతవరకే? తీర్చుకునేంతవరకే. తీర్చబడిన తర్వాత ఇంకా నో, సేవకుడొద్దు, వాక్యమొద్దు, ప్రార్థన వద్దు, ఏది వద్దు కదా మనకి. అది కాదండి, మనకి యోబులాగా ఉండాలి. ఉన్నా దేవుని స్తుతించాలి, లేకపోయినా దేవుని స్తుతించాలి. వ్యాధి ఉన్నా స్తుతించాలి, వ్యాధి పోయినా స్తుతించాలి. వ్యాధి ఉన్నా ప్రార్థన చేయాలి, వ్యాధి లేకపోయినా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే చెప్తున్నాడు. నోవాహు కుటుంబం అంతా ఓడలోకి ప్రవేశించారు. ఒకసారి ఆలోచన. దేవుడంట నీకేదైనా సంభవింప చేయాలన్నా, నీకేదైనా కష్టం రానింప చేయాలన్నా అది నీకు చెప్పే చేస్తాడంట. ఏం చేస్తాడంట? అది చెప్పే చేస్తాడంట. ఆమోసు గ్రంథానికి ఒకసారి పోదామా మనము? చెప్తాడా లేదా చూద్దాం మనము. 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథము ఉందే? ఆమోసు గ్రంథము మన బైబిల్లో ఉందా? అబ్బో, చదివే వాళ్ళే. పేజీ నంబర్ వాళ్ళకి చెప్పి 756 పేజీ నంబర్. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని, అంటే దాన్ని నెరవేర్చబోతున్నటువంటి దాన్ని, జరిగించబోతున్నటువంటి దానిని అని అంటారు. తర్వాత బయలుపరచకుండా
ప్రభు అయిన యెహోవా ఏదియు చేయడంట. ఏం చేయడంట? నీకు రోగం వస్తుందన్నా కూడా, నీకు కష్టం వస్తుందన్నా కూడా, నీకు ఏదన్నా వస్తుందన్నా కూడా, ఊళ్ళో నీకు ఇది సంభవిస్తుంది అన్నా కూడా, ఊళ్ళో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అన్నా కూడా ఏం చేస్తాడంట? దేవుడు ముందుగానే బయలుపరుస్తాడంట. ఎవరికి బయలుపరుస్తాడంట? అది కూడా తన సేవకుల ద్వారా, తన సేవకుల ద్వారా అని అంటున్నాడు. ముందుగానే బయలుపరుస్తాడు. అబ్రహాము దగ్గర ఏం చెప్తాడు దేవుడు? అబ్రహాము దగ్గర మనం చూసినట్లయితే కనుక సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసే ముందు ఏమంటాడు? ఆయన బలులు అర్పించిన తర్వాత, ఆయన పెట్టినటువంటి బలినంతా అర్పించిన తర్వాత, అక్కడ కారు చీకటి కమ్మిన తర్వాత, ఆ పక్షుల మీద ఈగలు వాలుతున్నప్పుడు, గద్దలు వాలుతున్నప్పుడు తోలుతూ గాఢ నిద్రలోకి పోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, దాన్ని అంగీకరించబడిన తర్వాత, అగ్ని ద్వారా దహించవేయబడిన తర్వాత వెళ్ళిపోతూ అంటాడు, నేను చేయబోయే కార్యము అబ్రహాముతో చెప్పకుండా ఉందునా? అబ్రహాముతో చెప్పకుండా అంటే దాని ఏంది? చేయబోయే కార్యాన్ని అబ్రహాంకి ఏం చేస్తున్నాడంట? తెలియచేస్తున్నాడు. అంటే జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని, జరగబోతున్నటువంటి విషయాలను ఎవరికి బయలుపరుస్తారంట? తన సేవకులకు. తన సేవకులు. అది ఎటువంటి సేవకులకి? అది కూడా ఉంది. అది కూడా ఎటువంటి సేవకులకి, ఎటువంటి భక్తి పరులకి, ఎటువంటి విశ్వాసులకి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాలు. భక్తి అనగా ఏమి? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు, ఏమంటండి? తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కలేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైన భక్తి. కొర్నేలు ఏ భక్తి చేసింటాడు? ఇప్పుడు కొర్నేలు ఏ భక్తి చేసింటాడు? నోటికి కళ్ళెము పెట్టుకొని. దురద చెవులు గలవారు ఉన్నారు, దురద నాలుక గలవారు కూడా ఉన్నారు కదా. నోటికి ఏం చేయాలంటండి? కళ్ళెము పెట్టుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకునే, ఈడ మాత్రమే కళ్ళెం పెట్టుకునేది కాదు. ఎక్కడ? సియోను ప్రార్థనా మందిరంలో మాత్రమే కళ్ళెం పెట్టుకునేది కాదు. ఎద్దు దాన్ని ఏమంటారు? గానుగను తిప్పుతూ ఉండేటప్పుడు ఆ ధాన్యాన్ని తను తినుకోకుండా ఏం చేస్తారు? దానికి నోటికి ఏం చేస్తారు? 39వ కీర్తన 1వ వచనాన్ని చూడండి. 39వ కీర్తన ఏమంటమ్మా? తన నాలుకతో పాపం, 2వ లైన్లో ఉంటుంది కదా. తన నాలుకతో పాపము చేయకుండానట్లు తన మార్గమును జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు. ఎవరంటండి? ఎవరంట? అవిశ్వాసులు ఉన్నప్పుడు, అన్యులు ఉన్నప్పుడు, దేవుని ఎరగనటువంటి వారు ఉన్నప్పుడు, విగ్రహారాధన చేస్తున్నటువంటి వారు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకుంటాను అంటున్నాడు అక్కడ. ఏమంట? చిక్కము పెట్టుకుంటాను. అంటే దానికి చిక్కము అంటే అర్థమేమి? మాటలాడుటకు నిదానిస్తూ వినుటకు ఏం చేస్తాడంట? వేగిరి పాటు పడుతూ ఉంటాడంట. నోటికి చిక్కము పెట్టుకుంటాడు. కొర్నేలి యొక్క భక్తి ఏ విధంగా ఉందంట? కొర్నేలి ఒక అన్యుడు, కొర్నేలి ఒక విగ్రహారాధికుడు, కొర్నేలు మూగబొమ్మలను పూజించినటువంటి వ్యక్తి. కానీ ఇటువంటి కొర్నేలు యూదుల ద్వారా తెలుసుకున్నటువంటి వర్తమానం తెలుసుకున్నటువంటి ఈయన భక్తి పరుడయ్యుండి తన కుటుంబాన్నంత భక్తిలోకి నడిపిస్తూ ఆ భక్తిని ఏ విధముగా ఉంచుకున్నాడంటే నోటికి కళ్ళెము పెట్టుకున్నాడంట. నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే కనుక ఆయన అంటున్నాడు, నోటి నుంచి బయలుపరిచేదంతా హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఏమవుతుందంట? హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాటలాడుతుంది. అంటే ఇప్పుడు కొర్నేలి ఏ దానికి చిక్కం పెట్టుకున్నాడు?
ఫస్ట్ నోటికి కాదు పెట్టుకోండేది, ఏ దానికి పెట్టుకున్నాడు? హృదయానికి పెట్టుకున్నాడు. తన హృదయానికి పెట్టుకున్నాడు. మొదట తన హృదయానికి చిక్కం వేసుకున్నాడు. తర్వాత ఏం చేశాడంట? తన నాలుకను పెట్టుకున్నాడు. అంటే హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు ఏం చేస్తుందంట? మాట్లాడుతుంది. హృదయము కపటముతో నిండితే, కల్మషముతో నిండితే, కోపముతో నిండితే, ఎదుటి వారిని ఎంత పడితే అంత మాట్లాడడానికి ముందు ప్రేరేపణ ఇక్కడ కలుగుతుంది. ఇక్కడ 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 దీని కనెక్షన్ బాగుంటుంది, స్పీడ్గా ఉంటుంది కదా. ఆ స్పీడ్ను కొంచెం మనం తగ్గించినామంటే నోరు అదుపులో ఉండగలుగుతుంది. నోరు ఎంత మాటకొస్తే అంత మాట మనం వల్లించామంటే అది భక్తిపరునివి కాదు నువ్వు. అది నువ్వేం చేస్తావంట? భక్తిపరునివి కాదు నువ్వు. నీ భక్తి ఏ విధంగా, కొర్నేలి భక్తి ఏ విధంగా ఉందంట? యాకోబు పత్రికలో అన్నట్టుగా 26వ వచనంలో అన్నట్టుగా 1వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు కదా, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నీడల వాని భక్తి వ్యర్థమే. తర్వాత ఈయన భక్తి ఏ విధంగా ఉందంట? ఈయన ప్రార్థన ఏ విధంగా ఉందంట? ఈయన ప్రార్థన ఎక్కడి వరకు వెళ్ళిందంట? దేవుని దగ్గర. అంటే మొదట సమాజానికి తెలిసింది ఆయన ప్రార్థన గురించి, మొదట సంఘానికి తెలిసింది ఆయన ప్రార్థన గురించి, మొదట తన ప్రాంతానికి తెలిసింది. ఇటలీ పటాలంలో, కైసర్ ప్రాంతంలో అంతా కూడా తెలిసింది ఇతడు ప్రార్థనాపరుడు, భక్తిపరుడు అనేది. నీ ప్రార్థన నీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? నీ ప్రార్థన నీ పొరుగు వారికి తెలుసా? నీ ప్రార్థన నీ సంఘానికి తెలుసా? నువ్వు ప్రార్థనాపరుడు అని నీ సంఘానికి తెలుసా? నీ బంధువులకు తెలుసా? నీ వారికి తెలుసా? నీ నెలవైన వారికి తెలుసా? నువ్వు ప్రార్థన పరుడు. ఈ కొర్నేలి ప్రార్థన ఎక్కడి వరకు చేరిందంట? పరలోకంలో ఉన్నటువంటి దేవుని సింహాసనాన్ని కదిలించి దేవుడే దూతను కొర్నేలి ఇంటికి పంపించేంతగా ఉందంట ఆయన ప్రార్థన, ఆయన భక్తి. నోటికి కళ్ళెం పెట్టుకున్నాడు, హృదయానికి కళ్ళెం పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా? తర్వాత ఇహలోక మాలిన్యం అంటకుండా కూడా తన్ను తాను కాపాడుకున్నాడు. ఇహలోక మాలిన్యం, ఇహలోకంలో ఉండేది ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును, ఇవన్నీ కలిగి ఉన్నాయి. వీటినన్నిటికీ కూడా ఈయన ఏం చేశాడంట? దూరంగా ఉన్నాడు. ఈయన దూరం ఉండేదే కాకుండా ఈయన కుటుంబం కూడా దూరంగా ఉంచింపచేశాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వారే. కొర్నేలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. అప్పుడప్పుడా? రోగం వచ్చినప్పుడు, కడుపు నొచ్చినప్పుడు, విరోచనాలు అయినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అప్పుడప్పుడా కాదు. దావీదు ఎప్పుడెప్పుడు చేశాడు? ముమ్మారు చేశాడు. సాయంకాలము పొద్దున మధ్యాహ్నం, సాయంకాలము పొద్దున మధ్యాహ్నం, సాయంకాలం పొద్దున మధ్యాహ్నం చేశాడు. 7 మార్లు స్తుతించాడు, 7 మార్లు స్తుతించాడు. మరి కొర్నేలు ఎప్పుడు ప్రార్థన చేశాడంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎనోషు దగ్గర. ఆది కాండంలో మనం చూసినట్లయితే ఎనోషు దగ్గర నుంచి 4వ అధ్యాయం 26వ వచనం అనుకుంటుంది కదా. 4వ అధ్యాయం 26వ వచనంలో ఎనోషు నుంచి ప్రార్థన ప్రారంభమైంది. ఎనోషు నుంచి ప్రార్థన ప్రారంభమైన తర్వాత అబ్రహాము ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన ద్వారా 4 బలిపీఠాలు కట్టాడు. ఆ 4 బలిపీఠాల మీద బలులు అర్పిస్తూ ప్రార్థనాపరుడైపోయాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకుకు వచ్చింది. ఇస్సాకు పంట పొలంలోకి వెళ్ళి ధ్యానించాడంట, ప్రార్థించాడంట. ఆ ప్రార్థన కాస్త యాకోబుకు వచ్చింది. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనంలో, ఆదికాండం 28వ అధ్యాయానికి అంతా మనం పోయినట్లయితే అక్కడ యాకోబు బేతేలు దగ్గర లూజు అనే ప్రాంతముగా పిలువబడుతున్నటువంటి ఆ బేతేలు ప్రాంతంలో ఒక రాయిని తలగడగా చేసుకుని ఆ రాయిని నిలిపి నూనె పోసి ప్రార్థన చేసి అక్కడ మొక్కుకొనేను అని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంట? ఎనోషు నుంచి స్టార్ట్ అయింది. ఎనోషు నుంచి అంటే 4వ అధ్యాయం వరకు ప్రార్థన లేదా? 4వ అధ్యాయం వరకు ప్రార్థన లేదా? ప్రార్థన జీవితం లేదా? ఉంది. కానీ బయలుపరచబడింది ఎనోషు ద్వారా బయలుపరచబడింది. ఎనోషు ద్వారా బయలుపరచబడింది అంటే మన ఏదేను తోటలోకి ఆదామవ్వలు ప్రవేశించిన తర్వాత, ఏదేను తోటల్లో యెహోవా దేవుడు ప్రవేశించిన తర్వాత, ఆదామవ్వలు ఉన్న తర్వాత యెహోవా దేవుడు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉండేటప్పుడు, వారు మాట్లాడుతున్నప్పుడు అది ప్రార్థన కాదా? మొరపెట్టుకోవడం అది ప్రార్థన కాదా? అది విన్నపము కాదా? అవునా కాదా? అవును. విచారముగా ఉండేనని ఎవరు చూశారంట?
దేవుడు చూశాడు. విచారముగా ఉన్నాడంటే అతని లోపల ఏమనుకుంటాడు? విచారంగా ఏమనుకుంటాడు లోపల? దేవా, పక్షులను చూస్తే 2 జతలుగా ఆడది మగది చేశావు, జంతువులను చూస్తే ఆడది మగదిగా చేశావు, జలచరాలను చూస్తే ఆడది మగదిగా చేశావు, కానీ మానవునైనటువంటి నన్ను ఆడదాన్ని మగదాన్ని చేయలేదే, ఒక్కడనే నన్ను చేశావే. అది దేవునికి మొరపెట్టడమా కాదా? మొరపెట్టడమా కాదా? అది మొరపెట్టడమే. తన హృదయంలో అనుకున్నాడు. హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని అంటున్నాడు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. 12వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో చూడండి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 34వ వచనము. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి. సర్ప సంతానమా, ఏ సంతానం చెడ్డ మాటలు పలుకుతారంట? సర్ప సంతానమా, ఎవరు చెడ్డ మాటలు పలికేది? ఇప్పుడు బయటికి పోయిన తర్వాత కొలాయిల దగ్గర, అంగళ్ళ దగ్గర, కోడాండ్ల దగ్గర వారెవరి సంతానం? ఇప్పుడు వారే ఏమంట? సర్ప సంతానము. ఏమంటారు? ఈ పరిశుద్ధ స్థలంలో లాంగ్వేజ్ నేను మాట్లాడకూడదు కానీ తప్పది, కానీ ఏమనుకుంటారు? మాట్లాడతారు. వాళ్ళంతా ఎవరంట? సర్ప సంతానం. సర్పం ఎవరు? అపవాది. అపవాది ఎవరు? లూసిఫర్. లూసిఫర్ ఎవరు? తేజో నక్షత్రం. తేజో నక్షత్రం ఎవరు? ఆకాశం నుంచి ఊడిపడినారు. ఆకాశం నుంచి ఊడిపడింది. ఆకాశం నుంచి ఊడిపడినది ఏది? దేవదూతే. దేవదూత, ప్రధాన దేవదూత. దేవదూత కిందికి పడద్రోయబడింది. పడద్రోయబడిన ఏమైంది? అపవాది అయింది, సాతాన్ అయింది, చీకటి గుహలోకి వెళ్ళిపోయింది, చీకటిగా సంచరిస్తూ ఉండేది కదా. ఇప్పుడు మనమంతా ఎవరి సంతానము? బూతులు మాట్లాడే వాళ్ళంతా ఎవరి సంతానం అండి? అబ్బా, ఎంత బాగా చెప్పుకుంటున్నారు కదా. బూతులు మాట్లాడే వాళ్ళంతా ఇప్పుడు ఎవరి సంతానం? అమ్మ ముసలోళ్ళు మీరు కొంగులు కప్పుకొని నిద్రపోవద్దండి దయచేసి కదా. ఏమంటారు? మనమంతా ఎవరి సంతానం అమ్మా? నజరేయుడైన యేసు సంతానమా, సాతాను సంతానమా? దేవుని సంతానము. అబ్బో నాయనో, వందనాలు వందనాలు వందనాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ ఎక్కడన్నా కానీ బూతు మాటలు మాట్లాడితే ఫస్ట్ వీడియో తీసి పంపించండి నాకే, అప్పుడు చెప్తాను నేను. కొంతమంది తాగి అక్కడక్కడ పడిపోయిన వాళ్ళు వీడియోలు కూడా నా దగ్గరికి వచ్చినాయి. చాలా భక్తి పరులు కదా, భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వారమ్మ మనం. అందుకే అని అంటున్నాడు, నీ నోటికి చిక్కము పెట్టుకో, నీ నోటికి చిక్కము పెట్టుకో. రెండవది ఏమంటున్నాడు? లోక మాలిన్యం అంటకుండా. ఇప్పుడు కొర్నేలు ఏ విధంగా ఉన్నాడంట? ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకున్నాడు తన భక్తి జీవితాన్ని. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. సమయమనక ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయడని లేఖనమే సెలవిస్తూ ఉంది. కానీ కొర్నేలి, దావీదైతే అప్పుడప్పుడు ప్రార్థన చేశాడు. సాయంకాలం, పొద్దున, మధ్యాహ్నం చేశాడు ఆయన. కానీ ఈయన ఎప్పుడు ప్రార్థన చేశాడంట? ఎల్లప్పుడూ అని అంటున్నాడు. తనకు సమయం దొరికినప్పుడంతా ఈయన ఏం చేస్తున్నాడంట? కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన ప్రార్థన. అపోస్తుల కార్యం 10వ అధ్యాయమును మనం వెళదాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అనే కొర్నేలి భక్తిపరుడు ఒకడు ఉండెను. ఎవరితో చెప్తూ ఉన్నారు ఈ మాట? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? దేవదూత పేతురుతో చెప్తుండేటువంటి మాటలు. పేతురుతో అక్కడ ఒక భక్తిపరుడు ఒకడున్నాడు. సియోను ప్రార్థనా మందిరంలో ఒకడున్నాడు. గెలికేవాడున్నాడు, కొలికేవాడున్నాడు, పాతేవాడున్నాడు. అక్కడున్నాడు ఒక ప్రార్థనా పరురాలు, అక్కడుంది ఒక ప్రార్థనా పరురాలు, అక్కడ ఉంది పాటలు పాడే ఆమె, అక్కడుంది ఆరాధన చేసే ఆమె, అక్కడుంది ఆడ దేవోక్తి కలిగినటువంటి ఆమె, అక్కడుంది ఒక ఆమె నీతిమంతురాలు. అదే రీతిగా ఇక్కడ కూడా అంటున్నాడు, ఇటలీ పటాలం అనబడిన పటాలములో ఒక మనుష్యుడుండెను అనలేదు, కానీ ఒక భక్తిపరుడు ఉండెను అని అంటున్నాడు. ఒక భక్తిపరుడు అంటే ఆ కైసరు ప్రాంతంలో ఉండేది అంతమంది జనాంగం ఉంటే, అంతమంది సైన్యం ఉంటే, అక్కడ ఉండే వారందరిలో యూదులు కూడా లేరు. అక్కడ
ఇక్కడ ప్రత్యేకించి కొర్నేలు గురించి రాస్తా ఉన్నాడు. ప్రత్యేకించి కొర్నేలు గురించి రాస్తున్నాడు. ఈయన భక్తిపరుడు అని అంటున్నాడు. ఆయన భక్తి పరలోకం నుంచి దిగి వచ్చి భూమి మీద సాక్ష్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకము నుంచి దిగి వచ్చి భూమి మీదకి వచ్చి ఒక దేవదూత వచ్చి ఇక్కడ ఒక భక్తిపరుడు ఉన్నాడు, ఒక విశ్వాసి ఉన్నాడు, దేవునికి ఇష్టడైన వాడు ఉన్నాడు, దేవుని హృదయానికి ఆనుకొని ఉన్నవాడు ఒకడున్నాడు. ఎంత గొప్పది కదా. మరి నా గురించి నీ గురించి సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? నీ ఇంటి వారు సాక్ష్యం చెప్తున్నారా? నీ బిడ్డలు నీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? నీ కుమార్తెలు నీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? నీ గురించి సంఘము సాక్ష్యం చెప్తుందా? పరలోకంలో ఉన్న పవిత్రమైనటువంటి స్థలంలో నుంచి భూమి మీదికి ఇహలోకం అనేటువంటి దాంట్లోకి వచ్చి ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మానవుల దగ్గర నోవాహు దగ్గరికి దేవుడు వచ్చి దేవుడు అంటున్నాడు, ఇక్కడ వ్యభిచారంతో నిండింది, పాపముతో నిండింది, వాయు వరస లేనటువంటి ఈ యొక్క జనాంగంలో ఈ మధ్యలో నీవు మాత్రమే భక్తిపరుడవై నీతిమంతుడుగా కనపడ్డావు. నీవు మాత్రమే నువ్వు ఒక్కడే కనపడ్డావు. అంత వెతికాను అంటే ఒక్కడే కనపడ్డాడు అని అంటే అంత వెతికింటారు. ఇక్కడ అంతా వెతికింటేనే అక్కడ నోవాహు కనపడ్డాడు, వెతికింటేనే కొర్నేలి కనపడ్డాడు. అర్థమైంది? దేవుని యందు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ తన కుటుంబాన్ని అంతా దేవుని యందు భయభక్తులుగా పెంచాడు అని ఉంది. హానోకు దేవునితో కూడా నడిచెను, దేవునితో కూడా బిడ్డలను కంటూ దేవునితో నడిచాడంట. అంటే ఒక కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, భక్తిని చూసుకుంటున్నాడు, విశ్వాసాన్ని చూసుకుంటున్నాడు, దేవుని నడిచేది చూసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకొని అటువంటి భక్తి కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. కొర్నేలి భక్తి ఏ విధంగా ఉంది అని మనం ఆలోచన చేస్తే యాకోబు పత్రికలో రాసిన రీతిగా ఆయన భక్తి ఏ విధంగా ఉందంట, నోటికి చిక్కం పట్టుకొని హృదయాన్ని మోసపరచుకోకుండా ఏం చేస్తున్నాడంట, నీతిమంతుడై భక్తిపరుడై జీవించాడు. తర్వాత ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకున్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే కనుక ఆయన ధర్మకార్యాలు అని అంటున్నాడు. ఇంకా భక్తిలో ఉన్నాయి, ఏమున్నాయి తెలుసా? విధవరాండ్లను అనాథలను ఏం చేయాలంట, పోషించు. అనాథలు అంటే ఎవరు? తల్లి తండ్రులు లేని వారిని అనాథలు అంటారు. విధవరాండ్లు అంటే ఎవరు? భర్త లేనటువంటి వాడిని, భార్య లేనటువంటి వాళ్ళని విధవరాండ్లు అనే సంబోధన చేస్తూ ఉంటారు. అనాథలు అంటే వారు భర్త లేనటువంటి వారు విధవరాండ్ల కుటుంబాలను వారి కష్ట సమయంలో, వారి బాధ సమయంలో, వారి వేదన సమయంలో ఈయన పరామర్శించి వారికి సహాయము చేస్తూ తర్వాత మరల దాన్ని పొందుకోకుండా ఉండేటువంటి వాడు కొర్నేలి. అందుకే ఆయనను భక్తిపరుడు అనేటువంటి మాటను సంబోధించాడు. తర్వాత నెక్స్ట్ వచనాలన్నీ నెక్స్ట్ వారం నుంచి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పటాలము అంటే ఇంతవరకు చెప్పాను. మీకేందమ్మది?